కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బెంగాల్ అసెంబ్లీలో హై డ్రామా చోటు చేసుకుంది. సభ బీజేపీ టీఎంసీ ఎమ్మెల్యేల మధ్య గొడవ కారణంగా రచ్చరచ్చగా మారింది. 4 బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్. అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేపట్టారు బీజేపీ ఎమ్మెల్యేలు. బెంగాల్ అసెంబ్లీలో హంగామా చోటు చేసుకుంది. మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రసంగాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. 4 బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ సస్పెండ్ చేశారు. అయితే స్పీకర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి విజ్ఞప్తి చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఆవరణలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలని మార్షల్స్ బలవంతంగా బయటకు పంపించారు. সদনের ভিতরে বেছে বেছে বিরোধীদের আক্রান্ত করা হচ্ছে কেন? কার স্বার্থে স্পিকার তুমি জবাব দাও। সদনের ভিতরে বেছে বেছে বিরোধীদের আক্রমণ করা হচ্ছে কেন? কার স্বার্থে স্পিকার তুমি জবাব দাও। బీహార్ రాజధాని పాట్నాలో ఉద్రిక్తత నెలకొంది. ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే నివాసం ముట్టడికి ప్రయత్నించారు జన్ సురాజ్ పార్టీ కార్యకర్తలు. మంగళ్ పాండే రాజీనామా చేయాలంటూ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీహార్ రాజధాని పట్నాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే నివాసాన్ని ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. మంగళ్ పాండే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అత్యాచార బాధితురాలైన మైనర్ బాలికకి పట్నాలో మెరుగైన చికిత్స అందకపోవడంతోనే చనిపోయినట్లుగా జన్ సురాజ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పట్నాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులలో కనీస వసతులు లేవని ఆందోళనకారులు ఆరోపించారు. మంత్రి నివాసం ముందు బారికేడ్లు తొలగించడానికి జన్ సురాజ్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. తోపులాటలో కొంతమంది నేతలు సొమ్మసిల్లి పడిపోయారు కూడా. ఆందోళనకారులని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం నితీష్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వాళ్లను అణిచివేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.